సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. రాబిన్ హుడ్ ట్రైలర్ చూసాక ఆడియన్స్ కి బొమ్మపై నమ్మకం పెరిగిందా? శ్రీలీల సినిమాలో రొమాంటిక్ ట్రాక్స్ ఎలా ఉన్నాయి? రాబిన్ హుడ్ ట్రైలర్ లాంచ్ లో నటకిరీట్ ఈసారి ఎలాంటి కాంట్రవర్సీ స్పీచ్ ఇచ్చాడు? టాలీవుడ్ నుంచి రిలీజ్ కి రాబోతున్న లేటెస్ట్ సినిమాల్లో నితిన్ శ్రీలీల కాంబోలో దర్శకుడు వెంకీ కుడుమల తెరకెక్కించిన అవైటెడ్ సినిమా రాబిన్ హుడ్ కూడా ఒకటే. నితిన్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే ఎట్టకేలకి ఈ సినిమా నుంచి ట్రైలర్ వచ్చేసింది. మంచి ఎంగేజింగ్ గా ఇంట్రెస్టింగ్ మూమెంట్స్ తో స్టార్ట్ అయిన ట్రైలర్ చివరి వరకు అదే టెంపోని మెయింటైన్ చేసింది. నితిన్ కంప్లీట్ గా ఫ్రెష్ లుక్ తో ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ లో కూల్ గా కనిపిస్తున్నాడని చెప్పొచ్చు. అలాగే రాజేంద్ర ప్రసాద్ తో వెంకీ కుడుమల మార్క్ ఎంటర్టైనింగ్ ట్రాక్స్ కూడా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా శ్రీలీలతో రొమాంటిక్ ట్రాక్స్, విలన్ గా ఆది పురుష్ నటుడు దేవదత్ నాగే పవర్ఫుల్ రోల్లో కనిపిస్తున్నారు. అయితే ఈ ఫిల్మ్ ఈవెంట్ లో రాజేంద్ర ప్రసాద్ డేవిడ్ వార్నర్ గురించి చేసిన కమెంట్లు వైరల్ అయ్యాయి. భాష తెలియకపోవడంతో నటకిరీటి మాటలు అర్థం కాక వార్నర్ ముసిముసి నవ్వులు నవ్వాడు. నిజానికి ఈ వారం విడుదల కాబోతున్న స్ట్రైట్ సినిమాల్లో బడ్జెట్ పరంగా రాబిన్ హుడ్ పెద్ద సినిమా. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో వెంకీ కుడుమల డైరెక్షన్ వహించగా ప్రమోషన్లు జోరందుకున్నాయి. ఆదివారం చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. అయితే ఇందులో క్యామియో చేసిన ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ని ఎక్కువగా ప్రమోట్ చేస్తున్న వైనం అన్ని చోట్ల కనిపిస్తోంది. ఎయిర్పోర్ట్ లో దిగడంతో మొదలుపెట్టి స్టేజ్ మీద డాన్స్ చేయించడం దాకా ఎంత హైలైట్ అవ్వాలో అంతకు మించే అనేలా హడావిడి చేస్తున్నారు. నేచురల్ స్టార్ నాని అటు హీరోగానే కాదు, ఇటు నిర్మాతగాను సక్సెస్ అవుతూ వస్తున్నాడు. కోర్టు సినిమా కమర్షియల్ హిట్ తో నానిబాబు బ్యానర్ వాల్ పోస్టర్ సినిమా ట్రేడ్ వర్గాల్లో డిస్కషన్ కి రీజన్ అయింది. ఇటు హీరోగానే కాకుండా అటు నిర్మాతగాను నాని హిట్ కంటిన్యూటీ అలా ఎలా చూపిస్తున్నాడు? నేచురల్ స్టార్ నాని ప్రొడక్షన్ హౌస్ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై తెరకెక్కిన మూవీ కోర్ట్. ఈ సినిమాను ప్రేక్షకులు సక్సెస్ చేసి పెట్టారు. 10వ రోజు కూడా మంచి వసూలు రాబట్టడం విశేషం. పైగా ఈ మధ్య కాలంలో చిన్న సినిమాల్లోనే అత్యంత లాభదాయక సినిమాగా ఈ సినిమా నిలబడింది. మొత్తం మీద 10 రోజుల రన్ ని కంప్లీట్ చేసుకుని ఈ చిత్రం భారీ వసూలును అందుకుంది. కోర్టు సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సాలిడ్ కలెక్షన్స్ తో ప్రపంచవ్యాప్తంగా 10 రోజుల్లో 50.80 కోట్లు వసూలు చేసింది. ముఖ్యంగా 10వ రోజు గ్రాస్ 4 కోట్లు కలెక్షన్లు తెచ్చిపెట్టింది. మొత్తానికి ఈ సినిమా థియేటర్ లో విడుదలై ఆల్మోస్ట్ 2 వారాలు అవుతున్నా బాక్సాఫీస్ వద్ద స్టడీ కలెక్షన్స్ ని రాబడుతోంది. ఈ సినిమాలో ప్రియదర్శి, హర్ష రోషన్, శ్రీదేవి, శివాజీ, సాయి కుమార్, రోహిణి తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. నాని సిస్టర్ ప్రశాంతి ఈ సినిమాను నిర్మించారు. కోర్టు సినిమా ఈ స్థాయిలో హిట్ అయ్యాక స్వయంగా చిరంజీవి గారే తనని నిర్మాత గారు అని సంబోధించారని నానినే చెప్పుకొచ్చాడు. ఒక్క చిరంజీవి అనే కాదు, అటు ట్రేడ్ వర్గాలు సైతం వాల్ పోస్టర్ బ్యానర్ నుంచి ఏ సినిమా వస్తున్నా పాజిటివ్ వైబ్సే వస్తున్నాయి. మినిమం కంటెంట్ లేకుండా నాని సినిమా చేయడని వారంతా చెప్తున్నారు. రేపు రాబోయే హిట్ 3 విషయంలో ఈ తరహా బజ్ వచ్చి పడింది. ఈ ఈక్వేషన్స్ అన్ని చూసే నానిని కొందరు నిర్మాత గారు అంటూ ఆట పట్టిస్తున్నారు. రాజమౌళితో వర్క్ చేసే ఏ హీరో అయినా సరే లుక్ విషయంలో కేర్ తీసుకోవాలి. అసలు లుక్ రివీల్ కాకుండా చూసుకోవడమే హీరోల మెయిన్ టాస్క్. అలాంటి SSMB 29 మ్యాటర్లో మహేష్ అంత సీరియస్ తీసుకోవడం లేదేమో అనిపిస్తోంది. జక్కన్న పర్మిషన్ తోనే కూతురుతో యాడ్ చేశాడు అంటారా? ఎస్ఎస్ రాజమౌళి ప్రస్తుతం SSMB 29 పై పూర్తిగా దృష్టి సారించిన సంగతి తెలిసిందే. మహేష్ రాజమౌళి టీం ప్రధాన షెడ్యూల్ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఒడిశాలోని అడవుల్లో షూటింగ్ జరుగుతోంది. అయితే షూటింగ్ స్పాట్ లో మహేష్ తన ఫ్యాన్స్ తో కలిసి ఫోటోలకు సహకరించడం, ఆ ఫోటోలు వెబ్ లో వైరల్ అవడంతో ప్రజలకు చాలా సందేహాలు కలుగుతున్నాయి. అసలు మహేష్ ఫ్యాన్స్ ఏదో అడిగారని అలా ఎలా ఫోటోలకు ఫోజులిస్తాడు? బాహుబలి టైంలో ప్రభాస్, రానా కానీ, RRR షూటింగ్ టైంలో తారక్ చరణ్ కానీ ఇలాంటి లీకులు ఇవ్వలేదు. వారు తమ పాత్రలకు సంబంధించిన లుక్స్ ని దాచి ఉంచడంలో దర్శకుడి మాటకు కట్టుబడి ఉన్నారు. సెట్స్ లో ఫోన్ లో కూడా అనుమతి ఇవ్వలేదు. ఎవరో ఫోటోలు కూడా తీసుకోవడానికి ఛాన్సే లేదు. దీంతో ఎలాంటి లీకులకు ఆస్కారం లేకుండా పోయింది. కానీ ఇప్పుడు మహేష్ తో రాజమౌళి సినిమాకు సంబంధించిన చాలా విషయాలు బయటకు లీక్ అవుతున్నాయి. మరి ఇక్కడ తప్పు ఎవరిది? 1000 కోట్ల సినిమా విషయంలో ఎందుకింత నిర్లక్ష్యం? తాజాగా మహేష్ తన కూతురుతో కలిసి చేసిన యాడ్ చూశాక మహేష్ లుక్ ఎలా ఉంటుందో రివీల్ అయిపోయింది. సెట్స్ నుంచి మహేష్ లీక్డ్ ఫోటో ఇంటర్నెట్ లో షికారులు చేసింది. ఇప్పుడు ఒడిశా స్కెడ్యూల్లో మరొక లీక్.
షూటింగ్ అయ్యాక మహేష్ స్థానికులతో ఫోటోలకు ఫోజులు ఇస్తూ కనిపించాడు. నిజంగా ఇది ఆశ్చర్యపరిచిందే. దర్శకుడు రాజమౌళి దీనికి ఓకే చెప్పారా, లేదంటే మహేష్ మొహమాటంతో ఓకే చెప్పాడా? SSMB 29 లుక్ కోసం క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో లేదు. మహేష్ పొడవాటి గిరిజాల జుట్టు, గుబురుగడ్డంతో కనిపించనున్నారని ఇప్పటికీ రిలీజ్ అయిన ఫోటోలు చెప్పేస్తున్నాయి. సినిమా ప్రారంభమయ్యాక మహేష్ ఎటువంటి బహిరంగ ప్రదర్శనల్లో పాల్గొనలేదు. ఎప్పుడూ పెళ్లిళ్లు, పార్టీలకు హాజరు కాలేదు. మీడియాకు తన ముఖాన్ని చూపించలేదు. కానీ అతడి కొత్త లుక్ తో మహేష్ వాణిజ్య ప్రకటనలు మాత్రం విడుదలైంది. కుమార్తె సితారతో కలిసి మహేష్ ఈ ప్రకటనలో కనిపించారు. మొత్తానికి వాణిజ్య ప్రకటన కమిట్మెంట్ కోసం మహేష్ రాజమౌళిని ఒప్పించారని భావించొచ్చు. తమన్ను పుష్ప 2 RR కోసం తీసుకోవడం అప్పట్లో ఎంత కాంట్రవర్సీ అయిందో తెలిసిందే. మళ్ళీ ఇదే తమన్ని మ్యాథ్ స్క్వేర్ RR కోసం వినియోగించుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ఆల్బమ్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ ను కాదని బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం తమన్ని తీసుకోవడం దేనికి? తమన్ ఆల్మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్లందరినీ డిస్టర్బ్ చేస్తున్నాడు. తమనిచ్చే సౌండింగ్ అటు ఆడియన్స్ తో పాటు మేకర్స్ ని కట్టిపడిస్తోంది. అందుకనే పుష్ప 2 విషయంలో లాస్ట్ మినిట్ లో తమన్ను టీంలోకి తెచ్చుకోవడం, అతనితో సినిమాకు కొంతవరకు RR వర్క్ చేయించుకుంటామని చెప్పడం దేవిశ్రీ లాంటి వారికి తిక్కరేగేలా చేసింది. ఆ మధ్య రాధేశ్యామ్ విషయంలోనూ ఇదే జరిగింది. జస్టిన్ ప్రభాకర్ తో ఆల్బమ్ చేయించుకుని ఎండింగ్ లో RR కు తమన్ని తెచ్చుకోవడం అప్పుడు పెద్ద వివాదమై కూర్చుంది. తమన్ ఈ విషయాన్ని చాలా లైట్ తీసుకున్నాడు. తన స్టైల్ ఆఫ్ సౌండింగ్ కి డిమాండ్ ఉంది కాబట్టి అలా తనకి అవకాశం ఇస్తున్నారని చెప్పుకొచ్చాడు. తాజాగా మ్యాథ్ స్క్వేర్ కు తమనొచ్చి RR ఇస్తూ ఉండడం మరొకసారి చర్చనీయాంశమైంది. బీమ్స్ సిసిలియో ఆల్బమ్ ఇస్తున్నప్పటికీ అతన్ని కాదని తమన్ను తెచ్చుకుని బ్యాక్గ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేయించుకోవడం తమన్ ఇంపార్టెన్స్ ను తెలియజేస్తోంది. అయితే చిరంజీవి, అనిల్ రావిపూడి సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ లో భీమ్స్ బిజీగా ఉండడంతోనే ఇలా తమన్ను తెచ్చారు అనే టాక్ నడుస్తోంది. మంచి బీజిఎం వల్ల సినిమా మరింత ఎలివేట్ అవుతుంది అనే ఉద్దేశంతోనే ఇలా తమన్ని తెచ్చుకున్నట్లున్నారు. సికిందర్ ట్రైలర్ రిలీజ్ అయ్యాక బాలీవుడ్ ఫిల్మ్ చూస్తున్నట్లుగా లేదా? నేషనల్ క్రష్ రష్మిక యాంగిల్లోనే ట్రైలర్ ను కట్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? మురుగదాస్ ఎలాంటి రిస్క్ తీసుకోకుండా రెగ్యులర్ టెంప్లెట్ లో వెళ్ళిపోయాడా? సల్మాన్ సినిమా ఈద్ కి వస్తోందంటే దానికుండే వెయిట్ మామూలుగా ఉండదు. అలాంటిది ఈసారి సికిందర్ గా ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ముంబైలో జరిగిన గ్రాండ్ ఈవెంట్ లో ట్రైలర్ రిలీజ్ చేశారు. రిలీజ్ టైం తక్కువగా ఉండడంతో ట్రైలర్ ఇచ్చే ఇంపాక్ట్ మీదనే బయ్యర్లు ఆశలు పెట్టుకున్నారు. చావా తర్వాత బాక్సాఫీస్ కి జోష్ ఇచ్చే బొమ్మ ఇదే అవుతుందనే నమ్మకం బాలీవుడ్ లో ఉంది. సికిందర్ సినిమా దర్శకుడు మురుగదాస్ అట్లీ ఫార్ములాతోనే సినిమా చేశాడనే విషయం అర్థమవుతోంది. హ్యాట్రిక్ బ్లాక్ బాస్టర్ తో మంచి జోరు మీదున్న రష్మిక మందన్న హీరోయిన్ కావడం, సంతోష్ నారాయణ్ సంగీతం అందివ్వడం సినిమాకు కలిసొచ్చే అంశాలుగా కనిపిస్తున్నాయి. అయితే ఈ 3 నిమిషాల ట్రైలర్ లో సికిందర్ పక్కా సౌత్ మిక్చర్ పొట్టంలా కనిపించింది. సత్యరాజ్ విలనిజం చూస్తుంటే చెన్నై ఎక్స్ప్రెస్ గుర్తుకొస్తుంది. కాజల్ అగర్వాల్ తో దోస్తీ, ఆ తర్వాత విషాదం చూస్తుంటే ఏదో సౌత్ కమర్షియల్ సినిమాను చూసినట్లుగానే అనిపిస్తోంది. దర్శకుడు మురుగదాస్ కట్ చేయించిన ట్రైలర్ చూస్తుంటే ఎలాంటి రిస్క్ తీసుకోకుండా రెగ్యులర్ టెంప్లెట్ లా వెళ్లిపోయాడు అనిపిస్తోంది. సర్కార్, ఠాకూర్ షేడ్స్ ని ఇందులో ట్రై చేసినట్లు కనిపిస్తోంది. యూనిక్ కంటెంట్ అనేది సినిమాలో పెద్దగా ఏం కనిపించడం లేదు. కీలక ఎపిసోడ్ లో అయిన వాళ్ళంతా చనిపోవడం, ఠాకూర్, చిరంజీవి, జ్యోతికల సీన్స్ ని గుర్తుకు తెస్తోంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కు మార్కులు పడడం లేదు. ఓవరాల్ గా ట్రైలర్ సౌత్ మిక్చర్ పొట్లలా తయారైంది. అందుకనే సికిందర్ ట్రైలర్ పై ఈ స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. తాజా సినిమాలు రిలీజ్ కు ముందే ఎందుకిలా బ్రేక్ ఈవెన్ మ్యాటర్ తో హైలైట్ అవుతున్నాయి? ఆడియన్స్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్ ఎలా ఉన్నా సరే చూసేస్తాము అంటున్నారా? దేవరా ఇచ్చిన మూమెంట్ క్లూను రాబోయే సినిమాలు వాడుకోబోతున్నాయా? పెద్ద సినిమా ఏదైనా సరే ఇప్పుడు భయపడే సిచ్యువేషన్ లో లేదు. కాంపిటీషన్ ఎలాంటిదైనా సరే ఈజీగా గెట్ ఇన్ కావచ్చు అనే ఫీల్ లో ఉంది. ప్రేక్షకులు స్టార్ సినిమా వచ్చిందంటే చాలు తమ ఎంటర్టైన్మెంట్ ను థియేటర్ దగ్గరే వెతుక్కుంటున్నారు. దేవరకు జరిగింది ఇదే. ఈ సినిమాతో కొరటాల మొత్తానికి అయిపోయాడు అన్నారు. కట్ చేస్తే బడ్జెట్ కి 2 వసూలు చూశాడు. రేపు రాబోయే సినిమాలు ఇలాంటి థియేటర్ మూమెంట్ తోనే తమ సినిమాలను ఒడ్డున పడేయచ్చు అంటున్నారు. హిట్ 3 తో నాని ఇలాంటి ఫీటే చేయబోతున్నాడు. తనది కాని మార్కెట్ అని తెలిసి కూడా 100 కోట్లకు పైగా బడ్జెట్ తో రిస్క్ చేయడంలో మార్కెటింగ్ టెక్నిక్ మేకర్స్ కు కనిపిస్తోంది. ది పారడైజ్ విషయంలో నాని ఇలాగే థియేటర్ మూమెంట్ దొరుకుతుందని భారీగా ఖర్చు పెట్టిస్తున్నాడట. తనకున్న ఏ సెంటర్ ఆడియన్స్ తో పాటు బీసీ సెంటర్ ఆడియన్స్ కూడా అతనికి కలిసొచ్చేలా కనిపిస్తోంది. అటు తగ్ లైఫ్, ఇటు కూలీ సినిమాలు కూడా కోలీవుడ్ మార్కెట్ స్టామినాను థియేటర్ బిజినెస్ విషయంలో ఏ మేర ప్రభావితం చేస్తాయో తెలియకుండా ఉంది. విజయ్, అజిత్ సినిమాలు సాధిస్తున్న ఓపెనింగ్స్ చూస్తుంటే భారీ బడ్జెట్ చిత్రాలకు వసూళ్లు పెద్ద కష్టం కాదనిపిస్తోంది. ఆ మూమెంట్ తెలిసే టాప్ హీరోలు బిగ్ బర్డన్స్ ను నెత్తి మీద వేసుకుంటున్నారు. RC16 విషయంలోనూ ఇదే జరుగుతోంది. బాక్స్ ఆఫీస్ లో అప్డేట్స్ ఏమన్నాయో చూద్దాం.
సూర్య వెంకీ అట్లూరి కాంబోలో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ ఈ ఏడాది జూన్ నెలలో సెట్స్ మీదకు వెళ్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా మేకర్స్ మొదట భాగ్యశ్రీ బోర్సేను అనుకున్నారట. ప్రస్తుతం ఆ ప్లేస్ లోకి గ్లామరస్ బ్యూటీ ఖయాదు లోహర్ ను తీసుకోబోతున్నారు. ఈ సినిమాలో మరొక బాలీవుడ్ బ్యూటీ ఉర్వశి రౌతేలా కూడా కీ రోల్లో కనిపించబోతుందట. రాబిన్హుడ్ శాటిలైట్ అండ్ ఓటీటీ హక్కులు సాలిడ్ రైట్ కి అమ్ముడైపోయాయి. నితిన్ కెరియర్ లోనే భారీ మొత్తానికి ఈ సినిమా హక్కులను కొన్నట్టు తెలుస్తోంది. ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను G5 సొంతం చేసుకుంటే జీ తెలుగు శాటిలైట్ హక్కులను సొంతం చేసుకుంది. హిట్ 3 నుంచి బ్యూటిఫుల్ లవ్ థీమ్ తో ప్రేమ విలువ లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది. నాని, శ్రీనిధి శెట్టి ఈ పాటలో లీనమై మరీ నటించారు.